కదా. సార్, మమతా బెనర్జీ సోనియా గాంధీతో భేటీ అయిన నేపథ్యంలో టీఎంసీ కాంగ్రెస్ మీద ఆధారపడుతుందా అన్న ఒక చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన పార్టీలన్నీ కాంగ్రెస్లో చేరాలి అనే ఒక ప్రతిపాదన వస్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అలాగే అదే బాటలో రావాల్సిన పరిస్థితి ఏమైనా వస్తుందా? అసలు టీఎంసీ ఆధారపడడం కాదమ్మా, వార్తలు ఏంటంటే టీఎంసీ కాంగ్రెస్లో విలీనమవుతుందని ఆధారపడడం ఉన్న వార్త కాదు. వార్త వచ్చింది ఇవాళ పత్రికల్లో వచ్చింది, నేను నిన్ననే మాట్లాడాను కూడా. అంటే కాంగ్రెస్లో టీఎంసీ విలీనం అవుతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది నేషనల్ మీడియాలో. చాలా ఉధృతంగా స్పెక్యులేషన్ నడుస్తుంది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ బీజేపీలో కనీ విని ఎరగని దాడి బెంగాల్లో బీజేపీ నుంచి ఎదుర్కొంటోంది. ఆ పార్టీ మనగడే ప్రశ్నార్థకమవుతుంది. ఎమ్మెల్యేలు 80 మెంబర్స్ గెలిస్తే 58 తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఆ తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య 64 అని చెప్తున్నారు. ఎంపీలు 29 ఎంపీస్ ఉంటే 20 ఎంపీస్ తిరుగుబాటు చేశారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎక్కడికక్కడికి తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వాన్ని మొత్తం బీజేపీ లాగేసుకుంటోంది. సో ఈ పరిస్థితుల వల్ల జాతీయ పార్టీ అండ ఉంటే మనము బెంగాల్లో బీజేపీని ఎదుర్కోగలమనే భావన వస్తుంది అనేది ఊహాగానం. ఇప్పటికీ అదే ఊహాగానం అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకెంత ఊహాగానం. తృణమూల్ కాంగ్రెస్ విలీనము అనేది ఏది ఫైనల్ కాలే. ఇప్పటి వరకు సెక్షన్స్ ఆఫ్ నేషనల్ మీడియాలో వస్తున్న ఊహాగానం ఇది. ప్రముఖ జర్నలిస్టులు కొంతమంది వ్యాఖ్యానాలు కూడా చేయడం మొదలుపెట్టారు. మీకు కాంగ్రెస్ రీయూనిఫికేషన్ తప్ప బీజేపీ దూకుడుకు కళ్ళం వేసే అవకాశం లేదు, ఇండియా కూటమి ద్వారా సాధ్యం కాదు. అందువల్ల మీకు కాంగ్రెస్ రీయూనిఫికేషన్ అంటే కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన పిల్ల కాంగ్రెస్లు, ఆ పిల్ల కాంగ్రెస్ అంటే ఒప్పుకోరు వాళ్ళు, కానీ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ కానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కానీ తిరిగి కాంగ్రెస్లో విలీనం కావడం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ తమ పేరులో కాంగ్రెస్ కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ఐడెంటిటీని వాళ్ళు ఏమీ డిజైన్ చేసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీతో ఆ ఐడెంటిటీని కొనసాలోపితమవుతుంది. అప్పుడే భారతీయ జనతా పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోగలదు అని కొంతమంది వ్యాఖ్యాతల, విశ్లేషకుల, కాంగ్రెస్ అభిమానించే వారి, బీజేపీని వ్యతిరేకించే వారి విశ్లేషణ. ఇట్స్ ఎ విష్ఫుల్ థింకింగ్ యాజ్ ఆఫ్ నౌ. సో ఆ విష్ఫుల్ థింకింగ్ నుంచి మరో విష్ఫుల్ థింకింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు మొదటికే మోక్షం లేదు, అందువల్ల మీకు జగన్ అనే ప్రశ్న రాదు. అయినా జగన్కు కాంగ్రెస్కు ఉన్న రిలేషన్షిప్ ఇట్స్ డిఫరెంట్. మీకు జగన్ కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేసి ఆ కాంగ్రెస్ పార్టీ పైన కంప్లైంట్తో బయటకు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఆయన 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంత చెప్తారు టీడీపీ జగన్ నేను జైల్లో పెట్టలే, ఒక్కరోజు కూడా పెట్టలే. ఆ మాటకైతే చంద్రబాబు నాయుడు జగన్ జైల్లో పెట్టాడు తప్ప జగన్ టీడీపీ ఇంతవరకు 12 ఏళ్ళలో జైల్లో ఒక్క 12 నిమిషాలనే పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సో అందువల్ల ఆయన కాంగ్రెస్ పార్టీ పైన ఆ కసి, కోపం ఉండి ఉంటుంది. ఇప్పుడు ఆయన సిస్టర్ వైఎస్ షర్మిల రోజు జగన్ను విమర్శించేవారు, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. అఫ్కోర్స్ అది ఇష్యూ కాదు అవసరం వస్తే, కానీ కాంగ్రెస్ పార్టీకి బలమే లేదు, 1% కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో. పైగా ఇప్పుడు కాంగ్రెస్లో చేరి బీజేపీతో ఘర్షణ జగన్ పెట్టుకుంటాడు. ఈ 12 ఏళ్ల జగన్ ప్రస్థానం చూస్తే ఏనాడు ఆయన బీజేపీకి ప్రత్యర్థిగా వ్యవహరించలేదు. బీజేపీతో టీడీపీ అత్యధిక కాలం కలిసింది ఈ 12 ఏళ్లలో. తన ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీ బీజేపీతో కలిసి ఉన్నా, టీడీపీకు రాష్ట్రంలో ఎన్డీఏకు నాయకత్వం వహించిన భారతీయ జనతా పార్టీ పట్ల ఒక ఫ్రెండ్లీ వైఖరే జగన్ తీసుకుంటూ వచ్చారు. దానికి పార్లమెంట్లో ఆయన వేసిన ఓటింగే సరళే ఒక ఉదాహరణ. బీజేపీ కూడా జగన్ ఏదో ప్రత్యర్థిగా, శత్రువుగా చూసిన సందర్భాలు లేవు. స్పీకర్ ఎన్నికకు అదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. స్పీకర్ ఎన్నిక వచ్చినప్పుడు జగన్ మద్దతు కోరింది బీజేపీ, కేసీఆర్ మద్దతు కోరలేదు. కిషన్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు కేసీఆర్ మద్దతు మేము అడగమని. మరి ఎందుకు అడగలేదు కేసీఆర్ మద్దతు? అడిగితే అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతు అడగాలి. కేసీఆర్ మద్దతు అడగలేదు, జగన్ మద్దతు అడిగారు. నిజంగా జగన్ మద్దతు అవసరమా? స్పీకర్ గెలవడానికి అవసరం కూడా లేదు. అవసరం లేకపోయినా జగన్ మద్దతు అడిగిన బీజేపీ ఏ సంకేతాన్ని పంపించింది అందరూ తెలుసు కదా ఇవన్నీ. సో అందువల్ల మీకు జగన్మోహన్ రెడ్డి బీజేపీ వ్యతిరేక వైఖరే తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఏం అధికారంలోకి వచ్చే వాతావరణం లేదు. ఈ టైంలో బీజేపీతో, మోడీతో ఎందుకు జగన్ ఘర్షణ పడతాడు? బీజేపీ కాంగ్రెస్ పార్టీతో కలవడం వల్ల
జగన్కి వచ్చేటువంటి ప్రత్యేక ప్రయోజనం ఏంటి? మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏమీ జగన్ ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కోవడం లేదు కదా. అక్కడ మమతా బెనర్జీ మనగడే ప్రశ్నార్థకమవుతుంది. ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్న నాయకులందరినీ టీడీపీ ఏమీ లాగేయడం లేదు. సో అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. అయినా అక్కడే ఇంకా ఫైనల్ కాలే, ఇక్కడ ఎందుకు అవుతుంది? ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది